గోపాలపురం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1237 మంది ఆటో సోదరులకు అండగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చదువుకొని నిరుద్యోగులుగా ప్రభుత్వంపై భారం పెంచకుండా ఎండనక వాననక కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్న ఆటో డ్రైవర్లంటే తనకున్న గౌరవాన్ని తెలియజేశారు. ఎన్నికలకు ముందే తన సొంత నిధులతో ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేయించానని, భవిష్యత్తులో కూడా తన జీవితంతోనే మరలా ఇన్సూరెన్స్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సోదా రాజా గారు కూడా వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాడు. రోడ్లు బాగున్నాయి, నేరుగా చూస్తున్నానని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే మాట్లాడు కూడా కాదు, కొన్ని సందర్భాల్లో దెబ్బలాడి యుద్ధం చేసి వాళ్ళతో శత్రువుని అనిపించుకున్నా కానీ నా కార్యకర్తకి పేదవాళ్ళకి మేలు జరగాలనే సంకల్పంతో పనిచేస్తారు. అయితే అక్కడక్కడ దుర్మార్గులు ఉంటారు, అక్కడక్కడ దుష్టులు ఉంటారు. నేను ఇంత కష్టపడి పనిచేస్తుంటే ఈ మధ్యన ఎవరో ఒక రోడ్డు దగ్గర తన్నాకి పిలిపి శివనాథ్ గారు ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి ఆడబిడ్డ బెనిఫిషరీ లలిత గారు, ఇంకో పక్కన ఇంకొక బెనిఫిషరీ శ్రీనివాసరావు గారు, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి కృష్ణబాబు ముందుకు తీసుకెళ్ళాం. నాకు ఒక్కొక్క సంవత్సరం ఓపిక గా ఉండండి. రోడ్లు కూడా శాశ్వతంగా ఇబ్బంది కలగకుండా అక్కడ ఉండే సాంకేతిక పరిమితుల్ని పరిశీలించి ఒక రోడ్డు వేయాలని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎర్రగూడెం త్యాగంపూడి రోడ్ చాలా పాడైపోయింది. ఎన్నికల్లో నేను ఎగిన వెంటనే ప్యాచ్ వర్క్లు మొత్తం చేయించాం. నేను కూడా రోడ్లు వెళ్తే చాలా ఆనందపడ్డాను. ఎప్పుడు త్యాగంపూడి ప్రచారానికి వెళ్తున్నా నేను చాలా బాధపడేవాడిని. సమయం చాలా తీసుకునేది. అరే, ఇలాంటి రోడ్లలో ప్రజలు ఎలా నిలబడుతున్నారు, మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎంత నరకం అని నేను కూడా భావించాను. కానీ ప్యాచ్ వర్క్ వేసిన తర్వాత వర్షాలు పడగానే మళ్ళీ పాడైపోయింది. నాకు అప్పుడు అనిపించింది, ఈ రోడ్డు నేల లూజు నేల, అటు పొలాలు ఇటు పొలాలు, రోడ్డు ఏమో పల్లం అయిపోయింది, నీరంతా రోడ్డు మీద ఉంటుంది. దానివల్ల పూర్తిగా లూజు సాయిల్ అవ్వడం వల్ల, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఈ రోడ్డు ఎప్పుడు తారు రోడ్డు వేసినా సంవత్సరం నుంచి ఉంటుంది. అప్పుడు నేను అనుకున్నాను, రోడ్డు వేసడం కాదు, శాశ్వత పరిష్కారం చెయ్యాలని చెప్పి మామూలుగా బీటీ రోడ్డు వేయాలంటే నాకు నాకు అయిపోతుంది, నేను సేఫ్ అవుతాను. కానీ శాశ్వత పరిష్కారం చేసి అటు ఇటు డ్రైనేజీలు పెట్టి శాశ్వతంగా సిమెంట్ రోడ్ వేసి 20 ఏళ్ల వరకు ఉండేలా చేయాలంటే 3,75,00,000 అవుతుంది. అయినా 3,75,00,000 ఆప్షన్ ఎన్నుకున్నాను. ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాగ ఏ రోడ్డుకి నేను మంచి రోడ్డు యాక్సెస్ ఇచ్చిన, ఇక్కడ మనకి తొక్కిరెడ్డిగూడెం బీగోర్ మీదకి వెళ్ళే రోడ్డు కావచ్చు, అలాగే మీకు రామన్నపాలెం అటువైపు ఉండే రోడ్డు కావచ్చు. ఆ మహానుభావుడు రాష్ట్రం ఇంత అప్పులు పాలైపోయి ఎంత ఊపులో ఉన్నప్పుడు కూడా ఏ వర్గాన్ని కూడా ఇబ్బంది పడలేకుండా ఈ రోజున మనం ఏమనుకుంటామంటే, మనం మానసికంగా మనకు అది అలవాటు, ఒకదానికి అలవాటు పడి ఇది మారితే ఎలాగని కంగారు పడుతుంది. అవునా? ఇప్పుడు గతంలో ల్యాండ్ ఫోన్లు వాడేవాడు, లేదు పోర్టబుల్ టీవీలు వాడేవాడు. ఇప్పుడు వాడుతున్నామా? పోర్టబుల్ టీవీలు అంతా పెద్ద కలర్ టీవీలు వచ్చినాయి. కలర్ టీవీ వల్ల ఎల్ఈడి వచ్చింది. ఎల్ఈడి తర్వాత ఇంకో పెద్ద స్మార్ట్ టీవీ అన్ని వచ్చేసింది. ఎలా అయితే మన జీవన పరిణామ క్రమంలో మనం ఎదుగుతామో మనము అలా పరిణామం చెందుతాం. ఆ చెందడానికి నేను చేయగలిగేది ఏంటంటే, నేను ఇక్కడ కొత్తగా రాబోయే పరిశ్రమలో కానీ ఇక్కడుండే పరిశ్రమలో కానీ మాట్లాడతాను.
నేను భవిష్యత్తులో కనుక వాళ్ళు ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ఉంటే ఖచ్చితంగా అది మన యూనియన్లకే ఇచ్చి మన యూనియన్ ద్వారా వాటికి అవకాశాలు కల్పించేలాగా ఒకటి, అదేవిధంగా భవిష్యత్తులో లోన్ల ద్వారా రాబోయే ఏదైనా ఆటోలు కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, ఈ కార్పొరేషన్ ద్వారా వచ్చే వెహికల్స్ కూడా ఎవరెవరు అర్హులు ఉన్నారో చూసి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, పార్టీలకు అతీతంగా మనం వాళ్ళని ప్రోత్సహించి ప్రతి ఆటో కార్మికుడి యొక్క కుటుంబాన్ని మనం అండగా నిలబడదాం. నేనంతా మాటిస్తున్నానని తెలియజేస్తూ గోపాలపురం నియోజకవర్గం, గోపాలపురం మండలం, గోపాలపురం హెడ్ క్వార్టర్. నేను డిగ్రీ చదువుకున్నాను, నిరుద్యోగులు ఉన్నాను. స్వయం కృషిగా ఆటో కోరుకుంటున్నాను. ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు మాకు 15,000 ఆర్థిక సాయం అందించి మాకు జీవన విధానంలో కొంచెం ఆర్థిక ఉన్నాను. అందుకు మాకు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా యూనియన్ తరఫు నుంచి జై చంద్రబాబు, జై తెలుగుదేశం.